మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైవ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మాకు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం, అందును బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇదే నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దావీదు రాసిన కీర్తన, దావీదు రచించిన కీర్తన 37వ కీర్తనలో 7వ వచనంలో మొదటి లైన్ నేను చదువుతున్నాను. దావీదు రచించిన కీర్తన 37వ కీర్తన 7వ వచనంలోని మొదటి లైన్. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఈ మాట దావీదు రాస్తూ ఉన్నాడు. కొన్ని అననుకూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, జీవితాలలో కొన్ని ఉత్కంఠభరితమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మౌనంగా ఉండటం కష్టం. ఇదిగో మరుక్షణంలోనే ప్రాణం పోతుంది, ఇదిగో మరుక్షణంలోనే ఒక అపాయాన్ని నేను ఎదుర్కోబోతున్నాను అనే పరిస్థితుల్లో మౌనంగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటం కష్టం. కానీ దావీదు అంటూ ఉన్నాడు, మౌనముగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుము. మౌనముగా ఉండుట అన్న దగ్గర సరెండర్ అనే పదం కూడా వాడబడింది, అలాగే సబ్మిట్ అనే పదాలు కూడా వాడబడ్డాయి. అంటే సరెండర్, సబ్మిట్ ఈ పదాల గురించి ఆలోచించినప్పుడు మనం దేవునికి అప్పగించుకోవటం ఒక భాగం అయితే, మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులను దేవునికి అప్పగించుకోవడం మరొక భాగం. అది ఏ పరిస్థితి అయినా, అది ఎలాంటి ఉపద్రవమైనా, ఎలాంటి అననుకూలతమైనా, ఎలాంటి భీకరమైన పరిస్థితులు జీవితాల్లో ఎదురైనా ఆ పరిస్థితులన్నిటినీ దేవునికి అప్పగించుకొని మౌనంగా ఉన్నప్పుడు దేవుడిచ్చేటువంటి కృప, దేవుడు చూపే కృప, దేవుడిచ్చేటువంటి దారి, బయటకు తీసుకుని వచ్చే మార్గం అద్భుతంగా ఉంటుంది. అయితే మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, మన విశ్వాసంలో ఎంత ఎత్తుకి ఎదిగినా నేర్చుకోవాల్సినది మౌనముగా దేవుని సన్నిధిలో ఉండటం, కనిపెట్టుకొని ఉండటం. ఒక చేపలు పట్టే వ్యక్తి ఒక గ్యాలంకి ఎర గుచ్చి నీటిలో వేస్తాడు. నీటిలో వేసినప్పుడు ఆ చేప వచ్చి ఆ ఎరను తినేంత వరకు, ఆ ఎర తినేంత వరకు కనిపెట్టుకొని ఉంటాడు, ఓపికతో కనిపెట్టుకొని ఉంటాడు. ఎప్పుడైతే ఆ ఎర ఆ చేపకు గుచ్చుకుంటుందో అప్పుడు దాన్ని బయటకు లాగుతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఓపిక, సబ్మిషన్, సరెండర్ అనే పదాలు వాడబడ్డాయి అక్కడ. అంటే మన జీవితాలలో, ఇదిగో దావీదు జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి దావీదు అంటున్నాడు, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము. మన జీవితాలలో జరగవలసినటువంటి ప్రతి కార్యము కొరకు, లేకపోతే మన జీవితాలలో ఎదుర్కొంటున్నటువంటి విపత్కరమైన పరిస్థితుల నడుమ ఓపికను కోల్పోయే పరిస్థితులు లేకపోవు. కానీ ఆ పరిస్థితుల నడుమ కూడా యెహోవా ఎదుట మౌనముగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానం, ఆయన చూపేటువంటి దారి ఉన్నతముగా ఉంటుంది. నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు అద్భుతమైనవి. ఎలాంటి పరిస్థితి అయినా, నేను చెప్పాను కదా, సరెండర్, సబ్మిట్ అనే పదాలు వాడబడ్డాయని చెప్పాను కదా, అలా సబ్మిట్ చేసుకుందాం. మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం. మన జీవితాల్లో ఎదురే పరిస్థితులను దేవునికి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసినప్పుడు దేవుడు చూపించే మార్గాలు గొప్పవే. దేవుడు ఆ పరిస్థితిని తీసుకుని వచ్చే విధానం, ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని డీల్ చేసే విధానం గొప్పది. అయితే మౌనంగా ఉండి ఆయన ఎదుట కనిపెట్టుకొని ఉందాం. ప్రార్థన చేద్దామా? మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మా జీవితాలలో మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభువా, ఆ పరిస్థితుల నడుమ మమ్మలను మేముగా మీ సన్నిధిలో సబ్మిట్ చేసుకోవడానికి, మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను మీ సన్నిధిలో సరెండర్ చేయడానికి, సబ్మిట్ చేయడానికి, మీకు అప్పగించుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. తత్ఫలితంగా ఎప్పుడైతే మీకు సబ్మిట్ చేసుకుంటామో, ఎప్పుడైతే మేము మా పరిస్థితులన్నింటినీ మమ్మల్ని మీకు అప్పగించుకుంటామో, మీరిచ్చే సమాధానం, మీరు చూపే మార్గాలు ఉన్నతమైనవి ప్రభువా.
అలాంటి నా తండ్రి మార్గదర్శకత్వం మీ నుంచి మేము పొందుకోగలిగినట్లుగా కృప చూపించమని, అటు రీతిగా మీ సన్నిధిలో మేము నా తండ్రి మౌనంగా కనిపెట్టుకొని ఉండగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడైయుండునుగాక. ఆమెన్.